పాటిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు జగన్ అనేవాడికి రాడంటున్నారు కదా, మరి ఎందుకు ఇంకా అసెంబ్లీ తీర్మానం ఇది? శాశ్వతం వీళ్ళే కదా. అదేది మొన్నటిదాకా 15 ఏళ్ళు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ స్పీచ్ సందర్భంగా 25 ఏళ్ళకి తీసుకెళ్లిపోయారు. 25 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుద్దట. మరి ఈ భారతదేశంలో 25 ఏళ్ళు ఒకటే ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాదాపు 40 ఏళ్ళు. మరి అభివృద్ధి చెందిందా? ఇక్కడ పాలకుడిని బట్టి ఉంటది తప్పించి ప్రభుత్వం ఏళ్ల తరబడి ఉంటే కాదు అని తెలీదా? తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది, కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది ఇక్కడ రాష్ట్రాన్ని? పరిపాలనలో ఎవరు లెక్కలు ఆడుకుంటాయా, లేకపోతే 25 ఏళ్ళు ఒకళ్ళే ఉంటారు అధికారంలోకి? ఆయన నిన్న 25 ఏళ్ళు చేశాడు, ఇప్పుడు దాని రూట్ మార్చాడు ఆయన. 25 సంవత్సరాలు ఒకళ్ళు, అంటే ఒక తరం స్థిరంగా ఉంటే జరుగుద్దట అభివృద్ధి. కాంగ్రెస్ ఒక తరం ఏంది, 3 తరాలు స్థిరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. 82లో తెలుగుదేశం పెట్టేదాకా స్థిరంగానే ఉంది కదా, మరి ఎందుకు అభివృద్ధి జరగలేదు? తెలుగుదేశం వచ్చాక ఎందుకు రాష్ట్రం విడిపోయింది? తెలుగుదేశం తర్వాతనే కదా విడిపోయింది రాష్ట్రం. అంత ఒక చోట అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లే కదా విడిపోయింది. కేంద్రీకృతం అయిన చోట వాళ్ళు మాకు కావాలి మీరు బోండ్రా అన్నారు, మళ్ళీ మనం కొత్త వెతుక్కున్నాం. అప్పుడు వికేంద్రీకరణ జరిగినట్ట, డెవలప్మెంట్ జరిగినట్ట కానట్ట? ఇక్కడ మనకేంటంటే ప్రస్తుతం మన నాయకుడు మేధావి అని ఎవరి కాళ్ళు ఫీల్ అవుతాం, మేధావుల్లో కూడా ఉంది. అది మన దౌర్భాగ్యం. పార్లమెంట్ లో చర్చకు